బాల్యం ఎంత బాగుండేదో కదా. అయినా బాల్యం విలువ అప్పుడు తెలియదులే. బ్రతుకు మీద బాధ్యత లేదు, భవిష్యత్ అంటే భయం అసలే లేదు. అన్నిటికీ అమ్ముండేది, ఏం అడిగినా చేసి పెట్టేది. మనం ఎప్పుడు పెద్దవాళ్ళం అవుతామా అని ఎదురు చూసేది. కానీ లైఫ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ కంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఒక్కసారి దేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడిగితే నన్ను నా బాల్యంలో పడేయమంట. అదేదో పాట వచ్చింది, కమిటీ కుర్రాలనుకుంటా. అందులో ఆ దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికి. ఏమో, నాకు పాడడం అంత సరిగ్గా రాదు, కానీ ఆ పాట ఏదైతే ఉందో నన్ను నా గతాన్ని ఒక్కసారి గుర్తు చేసింది. అయితే నిజమేంటంటే నేను ఎదిగిపోయా. మనమందరం కూడా ఆ వయసుని దాటేసాం. తప్పదు, బాధ్యతలు భారంగా కాదు ఇష్టంగా మోయాల్సిన వయసు వచ్చేసింది. మన కష్టాన్ని అమ్మతో చెప్పడం కాదు, అమ్మ చెప్పే చిన్న చిన్న విషయాలను విని స్టేజ్కి వచ్చేసాం. సో కష్టాన్ని పెట్టుబడిగా పెట్టుకొని వెదురు బొంగులా వెదిగిపో మామ. అంతకు మించి నేనేం చెప్పలేను. ఆ రోజు